ఒక రహస్యమైన అడవితో చుట్టుముట్టబడిన ఒక చిన్న పట్టణంలో మియా అనే ఒక ఆసక్తికరమైన చిన్న అమ్మాయి నివసించింది. ఆమె విల్లో వుడ్స్ను అన్వేషించడాన్ని ఇష్టపడింది. పట్టణ ప్రజలు దాని భయానక రహస్యాల గురించి ఆమెను హెచ్చరించినప్పటికీ ఒక సాయంత్రం మియా మునుపెన్నడూ లేని విధంగా ముందుకు సాగింది. అకస్మాత్తుగా ఆమె మెత్తని ముసిముసి నవ్వులు విన్నది. ఆమె చుట్టూ తిరిగినప్పుడు ఆమె విశాలమైన ఆసక్తిగల కళ్లతో ఒక చిన్న మెరుస్తున్న జీవిని చూసింది. అది భయానకంగా లేదంది కోల్పోయిన మరియు స్నేహపూర్వకంగా కనిపించింది. మియా మరియు ప్రకాశించే జీవి ఇప్పుడు ఆమె కొత్త స్నేహితురాలు లోతైన పొగమంచు లోయపై వేలాడుతున్న పాత చెక్క వంతెనను చూశారు. వారు దానిపైకి అడుగుపెట్టినప్పుడు వంతెన చప్పుడు మరియు ఊగింది. వారు దాటుతుండగా క్రింద పొగమంచులో ఒక పెద్ద నీడ కనిపించింది. మియా భయంతో స్తంభించిపోయింది. కాని ప్రకాశించే జీవి ఓదార్పు రాగం వినిపించింది. నీడ మెల్లగా కనుమరుగై ఇద్దరినీ సురక్షితంగా దాటడానికి వదిలివేసింది. మరోవైపు అడవి గుసగుసలతో సజీవంగా ఉంది. మా రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎవరు ధైర్యం చేస్తారు? కాని మియా ధైర్యంగా సమాధానమిచ్చింది, నేను మియా, నా ఉద్దేశ్యం హాని లేదు. గుసగుసలు బిగ్గరగా పెరిగాయి మరియు వారి ముందు ఒక సుడిగుండం కనిపించింది. ఇది ధైర్యానికి పరీక్ష. మియా తన ప్రకాశించే స్నేహితుడిని చేరుకుంది. మరోవైపు మియా తిరిగి విల్లో వుడ్స్ అంచున కనిపించింది. కాని ఏదో మార్పు వచ్చిందామె అడవి యొక్క నమ్మకాన్ని పొందింది. అప్పటినుండి మియా మరియు ఆమె ప్రకాశించే స్నేహితురాలు దాని రహస్యాలకు సంరక్షకులుగా మారారు. దాని మాయాజాలం ఎల్లప్పుడూ రక్షించబడేలా చూసుకున్నారు.